నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి పి సత్యవతి గారు రచించిన ఇరుకు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ సుప్రభాతం వారపత్రికలో ఆగస్టు 2, 1998లో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. తమ జీవితం కూడా ఒక చర్చనీయాంశం కాగలదని వెంకట్రామయ్య కానీ అనసూయ కానీ ఎప్పుడూ అనుకోలేదు. తమ భావి జీవితం ఒక సమస్య అవుతుందని అనుకునే టైం వాళ్ళకు లేకపోయింది. ఈ వేసవికాలం 43 డిగ్రీల ఉష్ణోగ్రతలో హఠాత్తుగా ఢిల్లీ నుంచి ఊడిపడిన తమ కొడుకు చెప్పే వరకు తనకి 63 ఏళ్ళు వచ్చాయని, తను వృద్ధుణ్ణి అవుతున్నానని, రాబోయే కాలంలో తనకి ఇంకొకరు సేవ చేయాలని, అలా చెయ్యాలంటే తానిప్పుడు ఆ చెయ్యబోయే వాళ్లకు సేవ చేయాలని తెలుసుకోలేకపోయాడు. ఈ ఇల్లు, ఈ ఊరు తన శ్రమ శాశ్వతం అనుకుంటూ వచ్చాడు. అనసూయ మాత్రం ఉదయం 5 గంటలకు నిద్రలేచి గొడ్ల దగ్గర బాగు చేసి పాలు తీసి కేంద్రానికి పంపించే దగ్గర మొదలుపెట్టి రాత్రి 10ంటికి నడుము వాల్చే వరకు ఏదో ఒక పని చేసే అనసూయ కూడా తనకు 60 ఏళ్ళు వచ్చాయని, 60 ఏళ్ళంటే ముసలితనమని అనుకోలేదు కొడుకు చెప్పే వరకు. వాడొచ్చాడు, వెళ్ళాడు ఒక భయంకరమైన సత్యాన్ని వెల్లడించి. మొన్నటి వరకు రాజమ్మ అమ్మ బ్రతికి ఉంది. 90 ఏళ్ల రాజమ్మ అమ్మ 65 ఏళ్ల నాడు ఈ ఇంట్లో కాలు పెట్టింది. భర్తను పోగొట్టుకుని వచ్చిన తోబుట్టుని ఆదరంగా ఆహ్వానించాడు తన తండ్రి. ఆమె తమ్ముడైన తన తండ్రికి, అతని భార్యకు, పిల్లలకు ఎంతో సేవ చేసింది రాజమ్మ అమ్మ. మరదలకి పురుళ్ళు పోసింది, ఆ బిడ్డల ముడ్లు కడిగింది. ఆవిడ కళ్ళెదుటి ఆవిడ తమ్ముడు మరదలు పోతే నన్నెవరు చూస్తారని ఆవిడ బెంగపడలేదు. ఈ ముసలిది నా పాల పడింది అని అనసూయ అనుకోలేదు. ఆ మాటకొస్తే తన తండ్రికి, తల్లికి తమ వృద్ధాప్యం ఎట్లా గడుస్తుందనే ఆలోచన ఎన్నడూ రాలేదు. అటువంటి అభద్రతా భావం, భయం వాళ్ళకి లేదు. అంతా సహజంగా జరిగిపోతుందని నమ్మి ఉండొచ్చు. ఇప్పుడు అటువంటి భయాన్ని, అభద్రతా భావాన్ని తమ కొడుకు తమకు కలిగించి వెళ్ళాడు. తన ఇల్లు బాగా పాతదైపోయింది. 70 ఏళ్ల నాడు తన తండ్రి కట్టించిన ఇల్లు. దూలం ఒకటి కిందకు జారింది. కడ్డీలు పుచ్చిపోతున్నాయి. వాడు ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. మంచి ఉద్యోగమే. ఇప్పటిదాకా ఎన్నడూ తమ కొడుకుని తను డబ్బు అడగలేదు. కూతురు ఇందిరికి కూడా బాగానే చదువు చెప్పించాడు. ఉద్యోగం చేస్తానని పట్టుబడితే బ్యాంకు పరీక్షలకు, కోచింగ్కు కూడా ఖర్చు పెట్టాడు. తర్వాత ఆమె పెళ్లికి కాస్త ఎక్కువగానే కట్నం ఇవ్వాల్సి వచ్చింది. ఆమె చదువుకి, ఉద్యోగానికి తగ్గవాడినే తేవాల్సి వచ్చింది. పొలం తాకట్టు పెట్టి భారీగా అప్పు తెచ్చాడు. కొడుకు పెళ్లికి వచ్చే కట్నంతో పొలం విడిపించుకోవాలనుకున్నాడు. కొడుకేమో తనతో పాటు ఉద్యోగం చేసే ఉత్తర హిందుస్థానం అమ్మాయిని చేసుకుంటానని పట్టుపట్టు కూర్చున్నాడు. పోన్లేండి, వాడి పెళ్లి వాడిష్టం అంది ముందు అనసూయే. తమ ఇళ్లల్లో ఆడవాళ్లు మరొకరైతే ఇల్లు పీకి పందిరేసి ఉందిరు. అనసూయ పద్ధతే వేరే మొదటి నుంచి. తను కరిగిపోయాడు. పొలం కొద్దిగా అమ్మేసి బాకీలు తీర్చాడు. వాణ్ణి మనం ఎప్పుడు ఏమీ అడగలేదు కదా, ఇల్లు బాగు చేయించుకుంటాము, కొద్దిగా డబ్బు సర్దమని అడుగుదాం అంది అనసూయ. ఎంత కొడుకైనా వాడిని అడగటానికి నాకు మొహమాటంగా ఉంటుంది, నువ్వు ఉత్తరం రాయి అన్నాడు వెంకట్రామయ్య. అనసూయ రాసింది. కొడుకు దగ్గర నుంచి సమాధానం రాలేదు, కానీ అతడి స్నేహితుడి పెళ్లికి వస్తున్నట్లు తెలిసింది. కొడుకు స్నేహితుడి పెళ్లికి విజయవాడ వచ్చి ఇటు వచ్చాడు. కోడలు కూడా వచ్చింది. ఇద్దరూ ముక్త కంఠంతో ఇలా అన్నారు: ఈ ఇల్లు పడగొట్టి ఇక్కడ ఇల్లు కట్టడం ఫూలిష్ ఐడియా. అయినా ముసలివాళ్ళయ్యారు కదా, ఇక్కడెందుకు మీరు? ఆ 2 ఎకరాల పొలం పట్టుకుని నువ్వు, ఈ గేదెలతో ఆవిడ ఎన్నాళ్ళు కష్టపడతారు? అన్నీ అమ్మేసి హాయిగా ఢిల్లీ వచ్చేయండి. అక్కడ ఫ్లాట్ కొంటున్నాను, కాస్త పెద్దది కొందాం. మీకేదైనా అయితే ఎవరు చూస్తారు ఇక్కడ? మాకు 2 చిన్నపిల్లలైపోయారు. వాళ్ళని చూసుకుని ఆఫీసులకు వెళ్ళటం చాలా కష్టంగా ఉంది. మీరుంటే నాకు సాయంగా ఉంటుంది అంది కోడలు. మొత్తానికి ఇల్లు బాగు చేయించుకోవడానికి డబ్బులు ఇవ్వమని చెప్పటమే కాకుండా మరిన్ని సత్యాలు కూడా చెప్పిపోయారు. వాళ్ళు వెళ్ళాక వాతావరణంలో వేడి 43 డిగ్రీలున్నా 50 డిగ్రీలు ఉన్నట్లు అనిపించింది. ఒకటే పొగలు, సెగలు, ఉబ్బరింత. ఉన్న చోట ఉండని అని ఒక్కపోత. రాత్రి 7 గంటల వేళ టీవీలో వార్తలు చూస్తూ కూర్చున్న వెంకట్రామయ్య, ఆ పక్కనే కూర్చుని గోంగూర కాడలు ఏరుతున్న అనసూయ కూడా అన్యమనస్కంగానే ఉన్నారు. తల ఎత్తితే నెత్తిన పడతాను అంటూ భయపెడుతున్న దూలం. వార్తల అమ్మాయి చదువుతోంది. అణు పరీక్షల గురించి, అమెరికా అలకల గురించి, జయలలిత బెదిరింపుల గురించి,
జన్మభూమి ముచ్చట గురించి, అంతులేని వాగ్దానాల గురించి, ఎన్కౌంటర్ మరణాల గురించి, మందు పాత్రల గురించి, దూపిడీల గురించి, ఆఖరికి వేడి గురించి. నేనట బయటికి వెళ్ళొస్తా, ఊళ్ళో కొట్లాటైంది కదా, ఎట్లా ఉందో ఏమో అని తువ్వాలు దులిపి భుజాన వేసుకుని చెప్పులు తగిలించుకొని బయటపడ్డాడు వెంకట్రామయ్య. ఇంట్లో ఎట్టా ఉంది, బయట ఎట్టా ఉందో అనుకుంటూ. ఏ రకమైన గాలి లేదు, అంతా బిగుసుకున్నట్లుంది, ఒక్క ఆకు కదలటం లేదు. బస్సు లాగే చోట మాత్రం జనం కనపడుతున్నారు. పెద్ద రోడ్డు ముందు కూరగాయల కుప్పల వాళ్ళు కూర్చున్నారు. కూరగాయలు ఎండిపోయినట్లుంటే నీళ్లు చల్లుతున్నారు. రథం దగ్గర హనుమయ్య గారి మనవరాలి పెళ్లికి తెనాల నుంచి వచ్చిన బ్యాండ్ మేళం వాళ్ళు బస్సు దిగి అటుకేసిపోతున్నారు. లైబ్రరీ ముందు ఎత్తైన అరుగుల మీద బాపయ్య, కృష్ణమూర్తి, సుబ్బారావు కూర్చుని ఉన్నారు. అరుగులు కాలుతున్నా సరే తను తువాలు పరుచుకుని కూర్చున్నాడు వెంకట్రామయ్య. ఏంది, అబ్బాయి ఇల్లు కట్టుకుంటానికి డబ్బిచ్చిపోయినాడా? పిల్లలు చాలా బాగున్నారు వెంకట్రామయ్య అన్నాడు కృష్ణమూర్తి. వెంకట్రామయ్య మాట్లాడలేదు, నవ్వి ఊరుకున్నాడు. నీకేం వెంకట్రామయ్య, ఉడ్డును పడ్డావు, బంగారం లాంటి కూతురు, బంగారం లాంటి కొడుకు ఎక్కడున్నా వెళ్ళిపోతుంది అన్నాడు మళ్ళీ అతనే. నీకు మాత్రం ఏమైంది అన్నాడు వెంకట్రామయ్య. అదేదో మెయిన్ ప్రయోగులంట, అవి చదివించి వీసాలు ఇప్పించి అమెరికా పంపుతాం అన్నట్ట బెజవాడలో ఎవడో 3 లక్షలు తెచ్చుకోమన్నాడంట. 2 ఎకరాల పొలం అమ్మి డబ్బీమని కూర్చున్నాడు. ఎంత చెప్పినా ఇంచావడు అన్నాడు కృష్ణమూర్తి. అక్కడ ఉద్యోగం ఖాయమేనా? ఏం ఖాయమో ఏమో, కొంతకాలం ఆర్డ్ జాబులంట, ఏంటో అవి చేస్తే తర్వాత వస్తుందంట ఉద్యోగం. మొత్తానికి అన్నీ కలిపి 4 లక్షలు కావాలంట. హఠం పట్టు కూర్చున్నాడు. ఆర్డ్ జాబ్స్ అంటే చిల్లర పనులయ్యా, పెట్రోల్ బంకుల్లో, డిపార్ట్మెంట్ స్టోర్స్లో. కానీ వీడు ఇప్పించే H1 మీద పోయి ఆర్డ్ జాబ్స్ ఎట్టా చేస్తాడు, అది ఇల్లీగల్ అన్నాడు సుబ్బారావు. అతను హై స్కూల్లో టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు. పేపర్లన్నీ చదువుతాడు. అతని తోడల్లుడు సంతానం అంతా స్టేట్స్లోనే ఉన్నారు. ఏమి ఇల్లీగలో ఏం పాడు, నా చావుకు వచ్చిందనుకో సుబ్బారావు. ఇది చూసి నా పెద్ద కోడలు కాళికమ్మవారైపోయింది. ఆస్తి పంచినాకే పొలం అమ్మాలంట, వాడొంతు అమ్ముకోమను అని కూర్చుంది. ఇంట్లో మంటలు అన్నాడు. అమెరికా వెళ్ళినాక నాకు పొలం ఎందుకు, అట్టాగే పంచు, నా వాట నాకు ఇచ్చాయి అన్నాడు. ఇంకేమన్నాడో తెలుసా? నన్ను అమెరికా వెళ్ళనియ్యి, పిల్లల్ని ఇస్తామని క్యూలో నుంచుంటారు జనం, కావలసినంత కట్నం తీసుకో, నువ్వు ఉంచుకో, నాకొద్దు అన్నాడు. ఆహా, తెలివిగలాడే అన్నాడు బాపయ్య. ఏం తెలివో ఏం పాడో, చంపుకు తినేస్తున్నాడు. ఇప్పటికిప్పుడు అమ్మాలంటే అదేమన్నా బంగారం గొలుసా, వెండి కంచమా చెప్పు? బేరం పెట్టాలి, ఎవరైనా కొనేవాళ్ళు ఉండాలి. నా మనవరాలకి పెళ్లి ఖాయమయ్యేట్టుంది, వాళ్ళకి క్యాష్ కావాలంట. నేను పొలం అమ్మాల్సిందే, 1-2 ఎకరాలు అన్నాడు బాపయ్య. ఏంటో అందరికి వ్యాపారాల పిచ్చి, విదేశాల పిచ్చి పట్టింది. ఉన్న ఊరే కాదు, దేశం కూడా పనికి రాకుండా పోయింది అన్నాడు బాపయ్య మళ్ళీ. ఏ పిచ్చి పడితే అదేననుకో, 1వ క్లాసు 2వ క్లాసు చదువులకు కూడా మన ఊరు పనికి రావటల్లా. గుంటూరు బెజవాడ తోలేస్తున్నారు పిల్లల్ని. ఎలిమెంటరీ స్కూల్ చదువులకే వేలకు వేలు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు కాస్త డబ్బుండాళ్ళని చూసి మన పూటాళ్ళు కూడా వాతలు పెట్టుకుంటున్నారు అన్నాడు సుబ్బారావు. 8 అవుతోంది, మరి నేను ఇంటికి పోవాలా. 8:30 కల్లా అన్నం తినకపోతే మా కోడలు భద్రకాళ అయిపోతుంది. మళ్ళీ ఆవిడ 8:30 కల్లా సీరియల్ చూడటానికి టీవీ ముందు ఉండాలా. 8:30 నుంచి 12 దాకా అక్కడి నుంచి కదలదు. పొద్దుగాల 7ంటికి లేవటం, పాలు తీయటం, నేను కళ్ళాపి చల్లటం నా మనవరాలు అని లేచాడు బాపయ్య. అతని భార్య పోయి 2 ఏళ్లయింది. అంతలోనే తెనాల నుంచి వచ్చే సిటీ బస్సు వచ్చింది. అందులో నుంచి ఓ 10 మంది యువకులు దిగారు. వాళ్ళంతా ఊళ్ళో హై స్కూల్లో 10th 4 సార్లు తప్పి చదువు మానేసిన బాపతు. తండ్రికి పొలంలో సాయం చేయకపోగా ఇంటి దగ్గర తల్లి మీద అజమాయిషీ చేస్తూ ఉంటారు. పగలంతా బస్సు లాగే చోట కిళ్ళీ బడ్డీ దగ్గర నిలబడి ఊళ్ళో హై స్కూల్కి, తెనాలి కాలేజీకి వెళ్లే అమ్మాయిల్ని ఏడిపిస్తూ ఉంటారు. ఖరీదైన స్కూళ్లలో ఖరీదైన పునాదులు వెయ్యలేకపోయిన తల్లిదండ్రులకు ఈ పిల్లలు ప్రశ్నార్థకాలుగా తయారయ్యారు. వాళ్లను చూసి ఓ నిట్టూర్పు విడిచాడు సుబ్బారావు. మొన్న జరిగిన గొడవలో వీళ్లే పనిముట్లు. బహుశా అతనికి తను పనిచేసినప్పటి పిల్లలు గుర్తుకొచ్చుంటారు. అప్పట్లో 10వ క్లాసులో జిల్లాకంతా ఫస్ట్ వచ్చిన పిల్లలు ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత పడిపోయింది స్కూలు. చాలామంది టీచర్లకి ఇంటి దగ్గర ట్యూషన్లకు వెళ్ళని వాళ్లకు క్లాసులో వేధింపులు, 10th క్లాసులో కాపీలు కొట్టడాలు, డేబార్లు.
గంగరావి చెట్టు ఆకులు కదులుతున్నాయి. చల్లగాలి తిరిగింది. కృష్ణమూర్తి అంటున్నాడు, ఆడేమో తన వాటా అమ్మి అమెరికా పంపియమంటాడు. ఇక పెద్ద కోడలేమో తమ వాటా అమ్మేసి డబ్బియ్యమంటుంది. పిల్లల్ని గుంటూరులో చదివిస్తుందంట. మొగుడితో వ్యాపారం పెట్టిస్తుందంట తోడల్లుడితో పాటు. మరిక నా సంగతి ఏంటి వెంకట్రామయ్య? నేను ఎక్కడుండాలి? నీకైతే పెళ్ళం ఉంది, నాకు లేదు. నాకు తిండి ఎవరు పెడతారు? ఆస్తి 3 వాటాలేసి నీది నువ్వు ఉంచుకో. అది పెట్టుకుని ఇక్కడే ఉండు. ఎవరో ఒకళ్ళని చూసుకుంటావులే, నిన్ను బెంగపడకు అన్నాడు వెంకట్రామయ్య. అట్ట కాదంట, ఇల్లు కూడా అమ్మేసి అళ్ళంట గుంటూరు బావాలంట నేను. అదయ్యే పని కాదులే, అట్ట చెయ్యి, మాకు ఇబ్బంది పడతావు. మరి నేను వస్తా, అనసూయ తొందరగా రమ్మంది అని గబగబా అడుగులేసుకుంటూ ఇంటికొచ్చేసరికి పొన్నయ్య గారు సీతారాముడు కూర్చుని ఉన్నాడు. ఊరికే రాడు. కూతురికి సంబంధం ఖాయమైంది. బేరసారాల్లో అనసూయ సహాయం కావాలి. వాళ్ళు అనసూయకు దగ్గర బంధువులు. అబ్బాయిని గుంటూరు రెసిడెన్షియల్లో పెట్టాను బాబాయ్. ఏడాదికి 30 ఏళ్ళు, తప్పదు కదా. ఉన్నది ఆడొక్కడు. బాగా చదివించాలిగా. ఇంటర్కి 1,00,000 అవుతూ ఉంది. ఆ పైన ఇంకెంతో చూడు. అందుకని కాస్త కట్నం దగ్గర పిన్నిని రికమెండ్ చేయమని అడగటానికి వచ్చా అన్నాడు. ఇంటర్కి 1,00,000 ఏంటబ్బాయి, సోజ్యం కాకపోతే అంది అనసూయ. ఇప్పుడు అంతే పిన్ని, అట్ట చదివితే గానీ ఎంసెట్ రాదు. అందాక ఎందుకు? గుంటూరులో పెట్టి చదివించినాకే కదా ఈడు 10th పాస్ అయినాడు. మా నాన్నకి ఎంత పెద్ద ర్యాంక్ వచ్చినా సీట్లు రావు కదా. ఇప్పుడన్నీ ఖరీదే పిన్ని అన్నాడు సీతారాముడు. అది వరకు అట్ట లేదబ్బాయి అంది అనసూయ. ఇప్పుడన్నీ ఇంతే పిన్ని అనేసి వెళ్ళిపోయాడు సీతారాముడు. తొందరగా నీళ్లు పోసుకురండి. మళ్ళీ కరెంటు ఉంటుందో పోతుందో, కాస్త గాలి కొడితే చాలు అంది అనసూయ. బావి దగ్గర 10 బకెట్ల నీళ్లు తోడి పోసుకునేసరికి ప్రాణం లేచొచ్చినట్లయింది. దాని అలక తీరి ఉత్తరం రాసిందిగా, మనకి ఇప్పుడు పనులేమీ లేవు. ఓ పాలి హైదరాబాద్ వెళ్ళి 10 రోజులు ఉండొద్దామా అంది కంచాలు పెడుతూ. భర్త ఏమి మాట్లాడకపోయేసరికి, ఏంటో ఇన్నేళ్ళు వచ్చినాయి, హైదరాబాద్ అంతా కూడా చూడలా. ఈసారి వారం రోజులుండి అన్నీ చూసి రావాలి అంది. అక్కడ కూడా ఎండలు 42 అంట అన్నాడు. ఇక్కడ లేదా మన్నేం చేస్తాయి ఎండలు అంది. సరే పద, శనివారం రాత్రి నరసాపూర్కి టిక్కెట్లు తెప్పిస్తా, గుంటూరు వెళ్ళి ఎక్కుదాం అన్నాడు. శనివారం రాత్రికి ఎక్కి ఆదివారం పొద్దున దిగుతాము. ఆదివారం అంతా మనం పట్టుకెళ్ళి సర్దటము కబుర్లు. సోమవారం చార్మినార్ మసీదు, మంగళవారం గోల్కొండ, బుధవారం సాలార్జంగ్ మ్యూజియం, గురువారం నా స్నేహితురాలు శ్యామలాంబ ఇంటికి, శుక్రవారం ఇంకేదైనా, శనివారం కొనుక్కోటాలు, బిర్లా మందిరం, ఆదివారం మళ్ళీ రైలు ఎక్కటం. ఎట్టా ఉంది అంది. అబ్బో బ్రహ్మాండంగా ఉంది ప్లాను. అట్టాగే గాని ఇవాళ అమ్మాయికి ఉత్తరం రాసేస్తా వస్తున్నామని అన్నాడు. అయితే ప్రయాణానికి ఇంకా 4 రోజులే ఉంది. ఈ పూట బియ్యం నానబోసి రేపు అరిసెలు చెక్కలు వండేయాలి. పార్వతమ్మ సాయం వస్తుందిలే. ఎల్లుండి మినపసున్ని, కారపొడి, అమ్మాయి గోరింటాకు పొడి, మందార పూల పొడి, ఉసిరికాయ పొడి తెమ్మని అదివరకే చెప్పింది. ఎప్పుడో చేసి పెట్టా, ఎవరన్నా ఇస్తే పంపిద్దామని. సీతారాముడు చక్రకేళీల గెల పంపిస్తానన్నాడు. మనం వెళ్ళేది శనివారం కదా. శుక్రవారం బెజవాడ వెళ్ళి చిన్న రసాలు ఒక 50 బుట్ట కట్టించి తెస్తే సరి. అనసూయ కంచంలో చేయి పెట్టుకుని ఆపకుండా మాట్లాడేస్తోంది. మినువులు అమ్మిన డబ్బులున్నాయిగా, ఓ 1000 నాకు ఇయ్యండి, అక్కడేమైనా కొనుక్కోటానికి అంది. నీ కూతురికి బ్యాంకులో ఉద్యోగం, నువ్వు అడిగినవన్నీ కొనిపెడుతుందిలే అన్నాడు వెంకట్రామయ్య. ఏం కొనిపెడుతుందో దాని ఇష్టం, నేనేమీ అడగను అంది అనసూయ. అపార్ట్మెంట్ కొంటున్నప్పుడు పొలం తాకట్టు పెట్టి కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వమని అడిగింది కూతురు. తన వల్ల కాదన్నాడు. అందుకు అలిగింది. గృహప్రవేశానికి వెళ్ళినప్పుడు కూడా ముభావంగానే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఉత్తరం రాసింది. ఇల్లు ఫినిషింగ్ అంతా అయిపోయిందని, చూసి పొమ్మని, 4 రోజులు ఉండమని. అబ్బాయి వచ్చి వెళ్ళాక మనసంతా గందరగోళంగా ఉంది. కాస్త ఎటన్నా వెళ్ళి రావటమే బాగుంటుందనిపించింది. అబ్బో, ఇల్లంతా సినిమా సెట్టింగ్ లాగా చేసావమ్మా అంది అనసూయ లోపల కాలు పెడుతూనే. 2 పడక గదుల అపార్ట్మెంటు. పొడవాటి హాలులో సగం సోఫాలు, దివాను, పూల కుండీలు, క్రోటన్ మొక్కలు, టీపాయ్, టీవీలతో నిండిపోయింది. సోఫాల వెనుకనున్న పెద్ద కిటికీ మూసేసి పువ్వుల కర్టెన్ వేశారు. హాలులో మరొక సగంలో గుండ్రని డైనింగ్ టేబుల్, దానిమీద ప్లాస్టిక్ టేబుల్ క్లాత్, దానిమీద 6 కంచాల కోసం 6 ప్లాస్టిక్ మ్యాట్స్, మధ్యలో చిన్న పేం బుట్టలు, అచ్చం సినిమాలో లాగానే పళ్ళు. అక్కడ మళ్ళీ పెద్ద కిటికీ, దానికి కర్టెన్.
డైనింగ్ టేబుల్ మీద దీపాల గుత్తి, అక్కడ మళ్ళీ క్రోటన్ కుండీలు, 3 సిట్అవుట్స్, రెండింటి నిండా క్రోటన్ కుండీలు, ఒకటి అంట్లు తోముకోవటానికి. ఇహ వంటిల్లైతే స్టీలు సామాన్ల షాపులా ఉంది. తను తెచ్చిన డబ్బాలు బుట్టలు వంటింట్లో ఒక పక్కగా పెట్టి, మా పెట్టెలు ఎక్కడ పెట్టుకోమన్నావు అంది అనసూయ. పిల్లల గదిలో పెట్టుకోండి, అదే గెస్ట్ రూమ్ కూడా. 3 బెడ్రూమ్ ఫ్లాట్ కొందామంటే చేత కాలేదు. ఇప్పటికే చాలా వడ్డీ మీద అప్పు చేశాం అంది ఇందిర. గెస్టులు ఏమిటి, మేము మీ మనుషులం కాదు అంది అనసూయ కాస్త నొచ్చుకుని. ఇక్కడ మేము మా పిల్లలు తప్ప అందరినీ గెస్టులే అంటారమ్మా అంది ఇందిర. ఆదివారం ఫ్లాట్స్లో నుంచి మసాలా వాసనలు ఘుమ్మంటున్నాయి. ఇందిర కూడా చికెన్ తయారీలో ఉంది. నేను చేస్తాలే, నువ్వు వేరే పని చూసుకో అని వంటగదిలో చొరబడింది అనసూయ. రాత్రి భోజనాలు అయ్యాక, ఏమే రేపటి నుంచి సెలవు పెట్టావా, రేపేం చూపిస్తావు నాకు అని అడిగింది కూతుర్ని. ఏం చూస్తావమ్మా ఇక్కడ ఇంత ఎండల్లో, అయినా సెలవు ఇవ్వరమ్మా ఇప్పుడు. మొన్న ఎల్టీసీ మీద 10 రోజులు బొంబాయి గోవా తిరిగొచ్చాము. ఇప్పుడు సెలవు ఇవ్వరు. శనివారం నాడు హాఫ్ డే కదా, మధ్యాహ్నం నుంచి నిన్ను బిర్లా గుడికి తీసుకుపోతాలే, ఆదివారం దాకా ఉంటారు కదా అంది. మీ అమ్మ ఈసారి పెద్ద ప్లాన్ మీద వచ్చింది. సాలార్జంగ్ మ్యూజియం, గోల్కొండ, చార్మినారు అన్నీ చూడాలంట అన్నాడు వెంకట్రామయ్య. ఈ వయసులో ఇంకా ఏం చూస్తావమ్మా అవన్నీ, ఈ ఎండలో తిరిగి పడక పెడతావు అంది ఇందిర. చూడాల్సిన వయసులో కుటుంబ బాధ్యతల్లో కూరుకుపోయాము, చూడాలని కూడా తెలియలేదు మాకు అంది అనసూయ. హాయిగా విశ్రాంతి తీసుకోండి, మీ అమ్మాయికి కాస్త సాయంగా ఉండండి, పిల్లలతో కాలక్షేపం చేయండి అన్నాడు అల్లుడు శరత్బాబు. పిల్లలు మాత్రం ఇంట్లో ఉంటారా ఏంది, వాళ్ళకి కోచింగులు పెట్టారుగా, సంగీతాలు, డాన్సులు, బొమ్మలు వేయటాలు, ఈదటాలు, ఆడటాలు అంది అనసూయ. అవన్నీ పెట్టకపోతే సెలవుల్లో ఇల్లు పీకి పందిరేస్తారమ్మా, ఏదో వంక పెట్టి బయటికి తోలాలి తప్పదు అంది కూతురు. ఏమి సోద్యమో, సెలవుల్లో కూడా పిల్లలు హాయిగా ఉండకుండా మరి మాకేం దోస్తుంది అడిగింది. రేపొద్దున సగ్గుబియ్యం ఒడియాలు పెట్టే టెర్రస్ మీద లిఫ్టులో వెళ్ళి, సరేనా అని ఇక చెప్పడానికి ఏమీ లేదన్నట్టు. నిద్రొస్తుంది, పడుకుంటా మరి, మీకు పిల్లల గదిలో వేశాను పక్కలు. ఒరే అనుదీప్, నువ్వు సోఫా మీద పడుకో, అనుష నువ్వు దివాన్ మీద, సరేనా అంది. వాళ్ళ పడక గదిలో కూలర్ ఉంది, పిల్లల గదిలో లేదు. రాత్రిపూటైనా కిటికీలు తెరవచ్చో లేదో, దుమ్ము ధూళి దోమలు వస్తాయట కిటికీలు తెరిస్తే, ఎప్పుడూ మూసే ఉంచాలట. ఒక రాత్రి వేళ అనుదీప్ నిద్రలో నడిచొచ్చి తాతగారి కాళ్ల మీద పడుకున్నాడు. ఆయన లేచి వెళ్ళి సోఫాలోకి మారాడు. ఇంకాసేపటికి టెడ్డీ బేర్ పొట్ట మీద వేసుకుని అనూష వచ్చి అమ్మమ్మ గుండె మీద తలపెట్టగా ఆవిడ లేచి దివాని మీదకు చేరింది. ఆ పిల్లలిద్దరూ వాళ్ళకి అలవాటైన పక్కల మీద హాయిగా నిద్రపోయారు. ధైర్యం చేసి హాలు కిటికీలు తెరిచి చాలాసేపు నిద్ర రాక దివాని మీద దొర్లింది అనసూయ. ఏదో సినిమాలో రావు గోపాలరావు చెప్పినట్లు దివాన్ అంటే మంచానికి తక్కువ, బెంచీకి ఎక్కువ. సోమవారం ప్రొద్దున్న టెర్రస్ మీద సగ్గుబియ్యం ఒడియాలు పెట్టి, తోచదని ఎందుకన్నానరా దేవుడా అని ఆక్రోశించింది. ఎండకి తలకాయ దిమ్మెక్కిపోయింది. ఇక మంగళవారం ప్రొద్దున్న ఆఫీస్కి వెళ్తూ, ఇవాళ నా కాటన్ చీరలో 10 దాకా ఉన్నాయి, కాస్త పనమ్మాయి జత గంజి పెట్టి టెర్రస్ మీద పట్టించి పెట్టమ్మా అంది ఇందిర. మా అమ్మ వచ్చింది, నిజంగా అమ్మ అమ్మే అనుకోండి. రాగానే వంటింట్లోకి వచ్చింది, అమ్మ ఉండగానే ఇల్లు సర్దుకోవాలి అంటోంది పక్క అపార్ట్మెంట్లో ఆవిడతో. బుధవారం ఉదయం వంటింటి అలమర్లు దులిపిస్తావా అని కూతురు అంటూ ఉంటే వెంకట్రామయ్య అడ్డు తగిలాడు. ఇవాళ మేము కాస్త బయట తిరిగి వస్తాము, ఈ 4 రోజులు మీ అమ్మకు ఊరు చూపించి తీసుకొస్తా అన్నాడు. మీరేం తిరుగుతారు నాన్న, ఆటోలు వాళ్ళు మిమ్మల్ని బాగా మోసం చేస్తారు, వడదెబ్బ తగులుతుంది అంది కూతురు. పర్వాలేదులే, మాకు ఎండ అలవాటే అన్నాడు. బయట కాలు పెట్టగానే అనసూయ ముఖం కోటి సూర్య ప్రభలాగా వెలిగిపోయింది. ఇది మన దేశం, ఇక్కడ మాట్లాడేది తెలుగు, లండను కాదు, ప్యారిస్ కాదు, మనకు చేతనైనట్లు మనమే తిరిగొద్దాం అన్నాడు భార్యతో. ప్రొద్దున్న వండి సాయంత్రానికి కూడా వంట చేసి పెట్టి బయలుదేరేది అనసూయ. పాపం సాయంత్రం ఇందిర బ్యాంకు నుంచి వచ్చి కష్టపడకుండా ఇంట్లో నుంచి బయటికి రాగానే యవ్వనం తిరిగి వచ్చినట్లయింది. తడవకి మనల్ని ముసలివాళ్ళు అంటారేమిటి అంది అనసూయ. పనులు చేసి పెట్టడానికి ముసలివాళ్ళం కాదు, ఏమైనా కావాలన్నప్పుడు ముసలివాళ్ళం అవుతాము, అదే తమాషా అన్నాడు వెంకట్రామయ్య. తిరిగి ఇంటికి వచ్చేసరికి 7:30 అయింది. నువ్వు ముందు పద, నేను ఒక సిగరెట్ కాల్చుకొస్తా అని భార్యను లిఫ్ట్ ఎక్కించాడు. 3వ అంతస్తులో లిఫ్ట్ దిగేసరికి తెరిచి ఉన్న తలుపు హాలులో టీవీలో సినిమా పాటలు వస్తున్నాయి.
సోఫాలో కూర్చుని అమ్మా అనుష కాసిన మంచినీళ్ళు తేరా అని కేక పెట్టింది అనసూయ. అను లోపల నుంచి వచ్చి మళ్ళీ లోపలికి పరిగెత్తి ఇందిరుని వెంట పెట్టుకొచ్చింది. ఆవిడ కాస్త కంగారుగా ఎవరు కావాలండి అని అడిగింది. అదేమిటి ఇందిరవి కావా నువ్వు? ఓ మీరు ఇందిర అమ్మగారా, ఇది C3 ఆంటీ, ఇందిరది C4 అందామె. అప్పుడు పరిశీలనగా చూస్తే ఆమె ఇందిర కాదు. అదే నైటి, అదే కత్తిరించిన జొత్తు, దానికి అట్లాంటిదే నల్ల గుడ్డ పీలిక, ఇంట్లో అవే సోఫాలు, అదే దీవాను, అవే క్రోటన్ కుండీలు, అవే కర్టెన్లు. అయ్యో పొరపాటుగా వచ్చానమ్మా, ఏమీ అనుకోకు, పాప పేరేమిటి అంది. అనుషండి. ఆహా, నా మనవరాలి పేరు అదే. ఈ ఫ్లాట్స్లో 10 మంది అనుషలున్నారు చెప్పింది ఆమె. ఆశ్చర్యపడుతూ ఇంటికొచ్చి చెప్పింది. ఇంకా నయం, ఒకరోజు కరెంటు పోయింది, చచ్చినట్టు మెట్లెక్కి వస్తున్నా, నాకన్నా ముందు గబగబ మెట్లెక్కుతోంది. ఆకుపచ్చ రంగు అద్దాలు కుట్టిన చూడీదారు, అదే బ్యాగు, అదే జుట్టు, అదే నడక. నేను వస్తున్నా ఉండు అని భుజం మీద చెయ్యి వేశాను. ఆమె వెనక్కు తిరిగింది. చూస్తే C2లో పద్మిని అన్నాడు శరత్బాబు. చెంప పగలగొట్టిందా? అబ్బే అట్ట ఏం లేదు నవ్వి, సారీ నేను ఇందిరను కాదు పద్మినండి అంది. అప్పటి నుంచి నేను ఇందిర భుజం మీద కూడా చెయ్యి వేయటం లేదు అన్నాడు. సోజ్యం, అచ్చమిట్ట అందరూ ఒకే రకంగా ఉండటం అని చాలాసేపు ఆశ్చర్యపోయింది అనసూయ. శనివారం నాడు నువ్వు నాకు ముత్యాలు కొనిపెట్టు, పార్వతమ్మ అత్తయ్య తెమ్మంది. అట్టాగే పోచంపల్లి చీర కూడా సుగుణమ్మ కూతురికి తేవాలి అంది కాసేపు ఆగి. ఇంకొకరి పనులు నెత్తిన వేసుకోవటం ఎంత తప్పో చాలాసేపు పాఠం చెప్పింది ఇందిర. ఈ వారం రోజులు మన ఇల్లు చూసుకునేది పార్వతేనే, దానికి ఆ మాత్రం చెయ్యకపోతే అట్ట, నీ చేత ఏరించి కొనిపించమని మరీ చెప్పి డబ్బు కూడా ఇచ్చింది. ఇక సుగుణమ్మ మాత్రం మన ఇంట్లో మనిషి లాంటిది కాదు అంది అనసూయ. మీకు అందరూ ఇంట్లో మనుషులేనమ్మా, ఇట్లా ఇక్కడెవరు పనులు నెత్తిన వేసుకోరు. అయినా కొందాంలే, తప్పేదేముంది? అది కొనుక్కుని అట్నుంచి అట్టే బిర్లా మందిరం చూపించుకొస్తా. అమ్మ ఏమీ చూపించలేదని నిష్ఠూరం వేస్తావు మళ్ళీ. అమ్మా నువ్వు ఉండగానే కాస్త వంటిల్లు దులిపించి పెడదు, నువ్వు వెళ్ళినాక నాకు అసలే తీరదు అని గారాలు పోయింది. రాక వచ్చిన తల్లికి పెద్దవాళ్లకు బాగుంటుంది అని ఒక ముదురు రంగు చీర పెట్టింది. ప్రపంచం ఎంత చిన్నదైపోయిందండి, ఏమి కమ్యూనికేషన్ సిస్టమ్, ఏం ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అని కళ్ళు పెద్దవి చేసి చేతులు తిప్పుతూ చెబుతూ మధ్య పెర్తి మీద దుప్పటి పరుచుకుంటున్నాడు ఒక బట్టతల ఆయన. అవునవును, ఈమెయిల్ చూసారా, ఇంటర్నెట్ ఉంది చూసారా, ఇవన్నీ ఎంత అడ్వాన్స్మెంటు ఎంత అని అందుకున్నాడు. పై బెర్త్ మీద అప్పటికే శయనించిన ఆయన మిత్రుడు. లోయర్ బెర్త్ మీద పడుకున్న అనసూయకు సందేహం వచ్చింది. ఆమెకు సందేహాలు దాచిపెట్టుకునే అలవాటు లేదు. వెంటనే తన ఎదురుగా మరొక లోయర్ బెర్త్ మీద పడుకున్న వెంకట్రామయ్యను అడిగేసింది. ప్రపంచం చిన్నదయిందా ఇరుకయిందా అని. ఆయన ఏదో ఆలోచిస్తున్నాడు. కళ్ళు మూసుకుంటే విరిగి పట్టడానికి సిద్ధంగా ఉన్న దూలం కనిపిస్తున్నట్లుంది ఆయనకి. ఏమిటి తేడా అన్నాడు పరాకుగా. ఏమిటి తేడా అంటే నాకు చెప్పటం చేత కాదు, అయినా చెబుతా. ఇప్పుడు మన ఇల్లు ఉంది, చిన్నదే కదా, వసారా, 2 గదులు, వంట సావిడి, కాకపోతే వాకిలి దొడ్డి ఉందనుకో, అవి గొడ్లకి చెట్లకి సరిపోతాయి. మరి ఆ ఇంట్లోని ఎంతమంది ఉండేవాళ్ళం? అత్తమ్మ, మామయ్య, రాజమ్మ అమ్మ, మన ఇద్దరం, మన పిల్లలు, వచ్చే పోయే చుట్టాలు. మరి అమ్మ ఇంట్లో అన్ని సౌకర్యాలున్నాయి. నీళ్లు తోడుకోనక్కర్లేదు, కాగుల కింద మంటలు పెట్టక్కర్లేదు, అన్నీ ఉన్న ఇల్లు ఇరికే. వాళ్ళకి వాళ్ళ పిల్లలకి తప్ప కన్నవాళ్ళం మనకే చోటు లేదు ఎందుకంట అంది. హో సదా, మన ఇంట్లో మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో వస్తువులున్నాయి. మనుషులు ఒకరి కోసం ఒకరం సర్దుకునేవాళ్ళం. వస్తువులకు ప్రాణం లేదు కదా, ఎక్కడ పెట్టినా అక్కడే ఉంటాయి అన్నాడు. అదేందో ఆ కాయని పుయ్యని క్రోటన్ మొక్కలు ఇంటి నిండా, మొక్కలు ప్రాణవాయువు విడుస్తాయి అని చెప్పింది. కిటికీలు మూసుకుని క్రోటన్ మొక్కలు విడిచే ప్రాణవాయువు పీల్చడం ఏంటి సౌజ్యం కాకపోతే అంది అనసూయ. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందంలే, పడుకో అన్నాడు. అట్టా కాదండి, అసలు ఎంతసేపటికి వాళ్ళ సంగతి వాళ్ళకే గాని ఇంకోళ్ళ సంగతే తలవరు. ఇందిర శానం మారిపోయింది కదూ అంది అనసూయ. ఇప్పుడంతా అంతే అనసూయ, చిన్నప్పుడు చదువుకోలా, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని,
అట్టా ఇప్పుడు మనుషులు వాళ్ళ చుట్టూ వాళ్ళు తిరుగుతూ డబ్బు చుట్టూ తిరుగుతున్నారు. ముందు ఎట్టాగో అని వాళ్ళ భయం. వీలున్నంత పోగేసుకోవాలి. అది వాళ్ళు వాళ్ళ పిల్లలే అనుభవించాలి. ఈ భయం అన్ని ప్రేమల్ని మింగేసింది. మనకు తెలియబెట్టాంటివి. పడుకో, కళ్ళు మూసి తెరిచేటప్పటికి గుంటూరు వచ్చేస్తుంది అన్నాడు. అర్థం చేసుకోవటానికి ప్రయత్నిస్తూ అసంతృప్తిగా కళ్ళు మూసుకుంది అనసూయ. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.